ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తరువాత బిజీగా గడిపారు నరేంద్ర మోదీ. 3 గంటల పాటు జరిగిన ఎన్డీఏ సమావేశం తరువాత బీజేపీ సీనియర్ నేతలని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. సాయంత్రం రాష్ట్రపతిని కలిశారు మోదీ. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానించారని తెలిపారు. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు ఎన్డీఏ పక్ష నేత నరేంద్ర మోదీ. మిత్రపక్షాలు ఎంపీల మద్దతు లేఖను రాష్ట్రపతికి అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు సరిపడ బలం ఉందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ అధికారికంగా మోదీకి లేఖ ఇచ్చారు రాష్ట్రపతి. ఎల్లుండి సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు మోదీ. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు రాష్ట్రపతి భవన్ చూసుకుంటుందని చెప్పారు. వరుసగా మూడోసారి ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు మోదీ. इन 10 साल के कार्यकाल के दरमियान भारत की वैश्विक जो छवि बनी है, दुनिया के लिए एक विश्व बंधु के रूप में भारत उभरा है, इसका मैक्सिमम एडवांटेज अब शुरू हो रहा है। और मुझे पक्का विश्वास है ये 5 वर्ष वैश्विक परिवेश में भी भारत के लिए बहुत उपयोगी होने वाले हैं। అంతకుముందు ఓల్డ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మోదీ. రాజ్నాథ్ సింగ్ మోదీని ప్రతిపాదించగా బీజేపీ సహా ఎన్డీఏ పక్ష నేతలంతా సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎన్డీఏ అంటే న్యూ ఇండియా, డెవలప్మెంట్ ఇండియా, ఆస్పిరేషనల్ ఇండియా. ఎన్డీఏకు కొత్త నిర్వచనం చెప్పారు మోదీ. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో రాజ్యాంగాన్ని కళ్లకు అద్దుకున్నారు. ఎన్డీఏ మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన మోదీ వరుసగా బీజేపీ సీనియర్లను కలిశారు. మొదట బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీ ఇంటికి వెళ్లారు మోదీ. అద్వానీ ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అద్వానీ ఇంటి నుంచి నేరుగా బీజేపీ వ్యవస్థాపకుల్లో మరొకరు మురళీ మనోహర్ జోషి ఇంటికి వెళ్లారు మోదీ. ఆయనకు పుష్పగుచ్చం అందించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం జరిగే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇంటికి వెళ్లారు ప్రధాని మోదీ. ఆయనను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ పక్షాలకు చెందిన మంత్రులు ఇందులో ఉండేలా కసరత్తు చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ఇంట్లో ఎన్డీఏ నేతలు సమావేశం మంత్రివర్గ కూర్పుపై చర్చించారు.